go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 34కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 28 జూలై 2017, టైం వచ్చేసరికి 8:10 PM. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి లెనోవో నుంచి లెనోవో K8 నోట్ని లాంచ్ అయిపోతుంది ఆగస్ట్ 9th రోజు. సో రిపోర్ట్స్ ప్రకారం అయితే ఆగస్ట్ 9th రోజు మనకి లెనోవో K8 నోట్ మార్కెట్లోకి రాబోతుంది. లెనోవో మనకి లాస్ట్ వీక్ నుంచి టీజ్ చేస్తూ ఉంది ఒక కిల్లర్ నోట్ని లాంచ్ చేస్తామని చెప్పేసి. సో మనం అందరం కిల్లర్ నోట్ 7 అనుకున్నాం, కాకపోతే రిపోర్ట్స్ ప్రకారం అయితే నోట్ 7ని స్కిప్ చేసి వాళ్ళు నోట్ 8ని లాంచ్ చేయబోతున్నారని చెప్పేసి రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఆగస్ట్ 9th రోజు లెనోవో కిల్లర్ నోట్ 8ని లాంచ్ చేస్తారని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి వీళ్ళు పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్తున్నారు. సో రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే దీనిలో మీడియాటెక్ హీలియో X20 ప్రాసెసర్తో వస్తుందని చెప్పేసి న్యూస్ ఉంది. సో చూడాలి మనం లెనోవో ఆగస్ట్ 9th రోజు ఏ ఫోన్ని లాంచ్ చేస్తుందో, ఏ స్పెసిఫికేషన్స్తో లాంచ్ చేస్తుందో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి వాట్సాప్లో మనకి ఒక అప్డేట్ రాబోతుంది ఆండ్రాయిడ్ ఫోన్స్లో. సో ఈ అప్డేట్ వచ్చేసరికి వర్షన్ 2.17.277. ఈ అప్డేట్లో వీళ్ళు షార్ట్ కట్ ఫీచర్ని తీసుకురాబోతున్నారు. ఈ అప్డేట్ తర్వాత మీరు వాట్సాప్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే వాట్సాప్ ఐకాన్ మీద మీకు ఇలా 3 కనపడుతూ ఉంటాయి. సో వచ్చేసరికి మనకి కెమెరా కనపడుతుంది, స్టార్డ్ మెసేజ్ కనపడుతూ ఉంటాయి, న్యూ చాట్స్ కనపడుతూ ఉంటాయి. సో ఈ 3 షార్ట్ కట్స్ అయితే మీకు కనపడుతూ ఉంటాయి. సో ఈ ఫీచర్ని అయితే వాట్సాప్ తీసుకురాబోతుంది. సో ఇట్లాంటి ఫీచర్ మనకి ఆండ్రాయిడ్ నౌగట్లో ఉంది. ఆండ్రాయిడ్ నౌగట్ 7.1 అబౌవ్ డివైజెస్లో మీరు యాప్స్ మీద ట్యాప్ చేయగానే మీకు ఇట్లనే కనపడుతూ ఉంటాయి. ఆండ్రాయిడ్ నౌగట్ అప్డేట్ లేని వాళ్ళు కూడా నోవా లాంచర్ని యూస్ చేసి ఈ షార్ట్ కట్ ఫీచర్ని అయితే యూస్ చేస్తున్నారు. సో చూడాలి వాట్సాప్ ఏం కొత్త ఫీచర్స్ తీసుకొస్తుందో దీనిలో అయితే. సో ప్రజెంట్ అయితే వాట్సాప్ దీని మీద వర్కౌట్ చేస్తుంది. తొందరలోనే మనకి ఈ అప్డేట్ అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ మనకి ఐపాడ్ షఫుల్ అండ్ ఐపాడ్ నానోని డిస్కంటిన్యూ చేస్తున్నట్టు ప్రకటించింది. సో ఇది 12 years బ్యాక్ లాంచ్ చేశారు 2005లో ఈ ఐపాడ్స్ని. సో ఇప్పుడైతే వీటిని డిస్కంటిన్యూ చేస్తున్నామని చెప్పింది. వీటి ప్లేస్లో మీరు ఐపాడ్ టచ్ తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉంది. సో ఈ 2 మోడల్స్ని అయితే యాపిల్ తన సైట్ నుంచి కూడా రిమూవ్ చేసింది. సో ఐపాడ్ షఫుల్, ఐపాడ్ నానో అయితే ఇంకా మనకి కనపడవు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎయిర్టెల్ మనకి వోల్టీ సేవలను అందించనుందని మనకు తెలిసిందే. ఆల్రెడీ 5 to 6 సిటీస్లో ఈ వోల్టీ సేవల్ని టెస్ట్ చేసింది. 2018 స్టార్టింగ్లోనే, అంటే ఫస్ట్ 3 monthsలోనే ఎయిర్టెల్ వోల్టీ సేవను ప్రారంభిస్తామని చెప్పి చెప్తూ ఉంది. దీంతోపాటు ఎయిర్టెల్ వోల్టీ ఫోన్ని కూడా తీసుకొస్తాయని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఫోన్స్ తయారు చేయరు. ఆల్రెడీ మన ఫీచర్ ఫోన్ తయారు చేసిన కంపెనీస్ ఉన్నాయి కదా, మైక్రోమాక్స్ కానీ, లావా కానీ, ఈ కంపెనీస్తో టైఅప్ అయిపోయి సో వోల్టీ ఫోన్తో పాటు కొన్ని ఆఫర్స్ మనకి తీసుకొస్తారని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. సో జియోకి పోటీగా ఎయిర్టెల్ అయితే ఈ డిసిషన్ తీసుకుందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఖచ్చితంగా మనకి ఎయిర్టెల్ అయితే వోల్టీ సర్వీసెస్ అయితే 2018 ఎర్లీలో స్టార్ట్ చేస్తుంది. దీంతోపాటు ఐడియా కూడా స్టార్ట్ చేస్తుందని చెప్పేసి అంటున్నారు. సో ఐడియా చెప్పిన దాని ప్రకారం అయితే ఐడియా కూడా 2018 స్టార్టింగ్లోనే మేము వోల్టీ సర్వీసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఐడియా కూడా చెప్తుంది. సో చూడాలి ఎయిర్టెల్ స్టార్ట్ చేస్తుందో, ఫస్ట్ ఐడియా స్టార్ట్ చేస్తుందో, సో ఎయిర్టెల్ 4G వోల్టీ ఫోన్తో వస్తుందో, ఓన్లీ వోల్టీ సేవలతో వస్తుందో మనకి ఫ్యూచర్లో తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్, హువావే CEO చెప్పిన దాని ప్రకారం అయితే హువావే మేట్ 10లో బెజర్లెస్ స్క్రీన్ వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో హువావే మేట్ సిరీస్ వీళ్ళకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇవి. సో మేట్ 10 అయితే iPhone 8 కంటే కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది ప్రాసెసర్ అని చెప్పేసి CEO చెప్తూ ఉన్నాడు. సో స్క్రీన్ అయితే మీకు బెజర్లెస్ స్క్రీన్ వస్తుందని చెప్తూ ఉన్నారు. అండ్ దీంతోపాటు హువావే ఇప్పుడు లో ఎండ్ ఫోన్స్ని తయారు చేయమని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హువావే B అని చెప్పేసి అప్పుడు ఫోన్స్ వచ్చినాయి కదా, అట్లాంటి ఫోన్స్ ఇంకా తయారు చేయం, వాటి వల్ల మాకు ప్రాఫిట్ ఉండట్లేదని చెప్పేసి హువావే CEO చెప్తూ ఉన్నారు. వీటి ప్లేస్లో మేము ఓన్లీ మిడ్ రేంజ్ ఫోన్స్ అండ్ హై ఎండ్ ఫోన్సే తయారు చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ న్యూస్ అయితే మనకి హువావే CEO ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వచ్చేసరికి మనకి ఫార్చ్యూన్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. సో రిపోర్ట్లో మనకి ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో ఫస్ట్ ప్లేస్లోకి ఇప్పుడు అమెజాన్ అధినేత వచ్చి చేరాడు. బిల్ గేట్స్ని వెనక్కి నెట్టాడు. ఫస్ట్ ప్లేస్లో ఇంతకుముందు మనకి బిల్ గేట్స్ ఉండేవారు, ఇప్పుడు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. సో ఇతను వచ్చేసరికి మనకి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సో ఇతను ఆస్తి విలువ వచ్చేసరికి $92.3 billion, అంటే దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 5,92,798 కోట్ల రూపాయలు. సో ఇతను ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నెక్స్ట్ ప్లేస్లో మనకి బిల్ గేట్స్ ఉన్నాడు. బిల్ గేట్స్ ఆస్తి విలువ తీసుకుంటే $90.8 billion, అంటే 5,83,122 కోట్ల రూపాయలు. సో సెకండ్ ప్లేస్లో బిల్ గేట్స్ ఉన్నాడు. అండ్ ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్గ్ వచ్చేసరికి మనకి 5th ప్లేస్లో ఉన్నాడు. సో ఇతను ఆస్తి విలువ వచ్చేసరికి మనకి $72.7 billion, అంటే 4,66,466 కోట్ల రూపాయలు. సో ఇది ఫ్రెండ్స్ ఫార్చ్యూన్ రిలీజ్ చేసిన జాబితా ప్రకారం చూసుకుంటే మనకి అమెజాన్ అధినేత ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో కొన్ని రోజుల నుంచి ఒక పోస్టర్ అయితే మనకు కనపడుతుంది, #GoBeyond అని చెప్పేసి.
సో ఇది ఒక మిస్టరీ లాగా తయారైంది. ఏ ఫోన్ లాంచ్ చేస్తారో అసలు ఆ ఫోన్ ఏందో కూడా తెలియకుండా జస్ట్ పోస్టర్స్ అయితే చూపిస్తూ ఉన్నారు. సో ఈ ఫోన్ ఫైనల్గా మనకి తెలిసిపోయింది ఇది ఏం ఫోన్ అంటే. సో ఈ కంపెనీ వచ్చేసరికి హాంకాంగ్ చెందిన కంపెనీ, మొబైల్ ఫోన్స్ తయారు చేస్తూ ఉంటుంది. సో ఈ కంపెనీ పేరు వచ్చేసరికి ఇన్ఫినిక్స్. సో ఇన్ఫినిక్స్ ఇప్పుడు ఇండియా వెబ్సైట్ను కూడా క్రియేట్ చేసింది. ఆ వెబ్సైట్లో కొన్ని ఫోన్స్ని కూడా పెట్టారు. వాటి పేర్లు వచ్చేసరికి 04 అండ్ 04 ప్లస్. కాకపోతే ఫ్లిప్కార్ట్లో మనకు చూపిస్తుంది మాత్రం ఇన్ఫినిక్స్ నోట్ 4 అని చెప్తూ ఉన్నారు. సో ఫ్లిప్కార్ట్లో ఇన్ఫినిక్స్ నోట్ 4 ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ ఫోన్స్ అయితే మనకి ఆగస్ట్లో లాంచ్ అవ్వచ్చు. రిపోర్ట్స్ ప్రకారం అయితే ఆగస్ట్ 1కి లాంచ్ చేస్తారు అంటూ ఉన్నారు. సో చూడాలి ఈ ఫోన్స్ ఎప్పుడు లాంచ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకున్న సోనీ నుంచి సోనీ PS4 Pro FIFA 18 బండిల్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో FIFA 18 బండిల్స్ చూసుకుంటే మీకు ఇట్లా కనపడుతున్నాయి. FIFA 18 అయితే మనకి సెప్టెంబర్ 19th రోజు రిలీజ్ అవుతుంది గేమ్. ఇంతకుముందు మనకి మైక్రోసాఫ్ట్ ఉండేది, మైక్రోసాఫ్ట్ మార్కెటింగ్ ఫ్రాంచైజ్గా ఉండేది FIFA 16, FIFA 17కి. ఇప్పుడు FIFA 18కి వచ్చేసరికి సోనీ వచ్చింది. సో సోనీ PS4 బండిల్స్ ఇప్పుడు రిలీజ్ చేసింది. సో బండిల్స్ రిలీజ్ చేసింది కానీ వీటి ప్రైస్ అంతా ఎప్పుడు అవైలబుల్గా వస్తాయి వీటి గురించి ఏం మాట్లాడలేదు. బండిల్స్ ఒకసారి చూసుకుంటే మనకి PS4 500GB మోడల్ ప్లస్ FIFA 18 ఇది ఒక బండిల్ ఉంది. అండ్ PS4 500GB మోడల్ ప్లస్ FIFA 18 ప్లస్ సెకండ్ డ్యూయల్ షాక్ 4 కంట్రోలర్. సో ఈ బండిల్ ఒకటి ఉంది. ఇంకో బండిల్ వచ్చేసరికి PS4 1TB మోడల్ ప్లస్ FIFA 18 గేమ్. సో నెక్స్ట్ ఇంకో బండిల్ చూసుకుంటే PS4 1TB ప్లస్ FIFA 18 గేమ్ ప్లస్ సెకండ్ డ్యూయల్ షాక్ 4 కంట్రోలర్. అండ్ లాస్ట్ బండిల్ చూసుకుంటే మీకు PS4 Pro ప్లస్ FIFA 18 గేమ్. సో ఈ బండిల్స్ అని సోనీ రిలీజ్ చేసింది. కాకపోతే వీటి ప్రైజెస్, వీటి అవైలబిలిటీ గురించి ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ చూసుకుంటే ఫ్రెండ్స్, రాజ్యసభలో మన ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్కి ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ వచ్చేసరికి మన రాజ్యసభ మెంబర్ ఒకళ్ళు అడిగారు. సో ఆ క్వశ్చన్కి రవిశంకర్ ప్రసాద్ గారు ఇట్లా సమాధానం చెప్పారు. అసలు క్వశ్చన్ ఏంటంటే, వాట్సాప్లో మనకి వీడియోస్ పంపిస్తూ ఉంటాం కదా, అసభ్యకరమైన వీడియోస్, ఇట్లాంటి మనం స్టాప్ చేయలేమా అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు రాజేంద్ర ప్రసాద్ గారిని. సో రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన ప్రకారం అయితే వాట్సాప్లో ఎవరైనా ఒక మెసేజ్ పంపించినప్పుడు అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. పంపించిన వ్యక్తికి అండ్ ఎవరైతే రిసీవర్ ఉన్నారో వాళ్ళిద్దరికి మాత్రమే కనపడుతుంది, కానీ థర్డ్ పార్టీ మెంబర్స్ దాన్ని యాక్సెస్ చేయలేరు. సో దీనివల్ల మనం ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ మధ్య వాట్సాప్లో ఒకరిని అసభ్యకరంగా ప్రవర్తించడం, సో వాటి వీడియోస్ని పోస్ట్ చేయడం, సో ఎవరో ఒకరిని తిట్టడం, ఇట్లాంటి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో వీటికి చెక్ పెట్టాలని చెప్పేసి అపోజిషన్ మెంబర్స్ కోరారు. కాకపోతే వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ వల్ల మనం వాటిని యాక్సెస్ చేయలేకపోతున్నాం, ఎవరు పంపించారో కనిపెట్టలేకపోతున్నాం అని చెప్పేసి రవిశంకర్ ప్రసాద్ గారు చెప్పారు. సో ఈ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకున్న న్యూస్ అయితే. సో ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎపిసోడ్ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్లో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.